అమెరికాలో న్యూయార్క్ మేయర్గా డెమోక్రాటిక్ అభ్యర్థి జోహ్రాన్ మహద్దనీ గెలుపు ట్రంప్ నిరంకుశ విధానాలకు చెంపపెట్టని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. మేయర్గా గెలిచిన జోహ్రాన్ మహద్దనీకి జేజేలు చెబుతూ సిపిఎం ఆధ్వర్యంలో విజయనగరంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అమెరికా ప్రపంచ సామ్రాజ్యవాద నిరంకుశ విధానాలకు విడిపోయిన ప్రజలు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా మేయర్ను ఎన్నుకున్న న్యూయార్క్ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడుతున్నారు అనడానికి ఈ మేయర్ ఎన్నిక నిదర్శనమన్నారు. ప్రపంచ దేశాల మీద ఆధిపత్యం కోసం నిరంకుశ విధానాలకు ట్రంప్ పాల్పడుతున్న విషయం తెలిసిందే. అమెరికాలో నిత్యావసర ధరలు పెరిగిపోయాయి, నిరుద్యోగం పెరిగిపోయింది. దోపిడీ నిరంకుశ పాలన వ్యతిరేకించిన ప్రజలు జోహ్రాన్ను గెలిపించారన్నారు. ప్రపంచవ్యాప్తంగా సోషలిస్టు శక్తులు బలోపేతం అవుతున్నాయన్నారు. సమపాలన అందిస్తేనే నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీని నమ్మి సోషలిస్టు శక్తుల ద్వారానే మెరుగైన జీవితం అని నమ్మి ఓటు వేసి గెలిపించారన్నారు. ట్రంప్ ఎంత బెదిరించినా అక్కడి ప్రజలు చైతన్యం ముందు ట్రంప్ ఆటలు సాగలేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా సోషలిస్టు శక్తులు బలోపేతం అవుతున్నాయన్నారు. దోపిడీ విధానాలు మానుకోకపోతే మన దేశంలో కూడా అటువంటి ఫలితాలు రావటం ఖాయమన్నారు. సోషలిస్టు గెలుపుకు జేజేలు పలుకుతున్నామన్నారు. ఇదే స్ఫూర్తితో సోషలిస్టు శక్తులు మన దేశంలో కృషి చేయాలని, అందులో సిపిఎం అగ్రభాగంలో ఉంటుందన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు, నాయకులు జగన్మోహన్ రావు, రమణ, వెంకటేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కమ్యూనిస్టుగా పేరొందిన మేయర్గా ఎన్నుకోవడం వామపక్ష శక్తులకు, అభ్యుదయవాదులకు, సామ్రాజ్యవాద వ్యతిరేకులకు చాలా ఆనందదాయకమైన అంశం. అక్కడి ప్రధానికానికి జేజేలు పలుకుతున్నాం. ఎందుకనంటే ప్రపంచంలోనే తిరుగులేని నాయకుడిగా ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకున్న పరిపాలన చేస్తున్న ట్రంప్ ఆయన దేశంలో, ఆయన అమెరికాలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో ఈ ఎన్నికలు మనకి నిరూపితమవుతున్నాయి. ఎందుకనంటే అక్కడ దరిద్రం పెరిగింది, ఆకలి పెరిగింది, నిత్యావసరాలు సరఫరా లేదు, సంక్షోభంలో కూరుకుపోయింది. లేకపోతే గాంభీర్యంతో ఈరోజు అమెరికా నెట్టుకొస్తామన్నది. అందుకని అక్కడ ఏదైతే మమ్దాని ప్రజల్లోకి వెళ్ళి ఆ ప్రజల సహకారంతో ప్రజల కోరిక మేరకు ఇక్కడ విద్య, ఆరోగ్యం, వైద్యం అన్ని రకాలుగా వెనకబడి ఉన్నాము. కార్పొరేట్ సేవే పంపు చేస్తున్నాడు, ప్రజలకి అందుబాటులో లేదు. కాబట్టి ఈ అంశాలన్నీ మేము వస్తే పరిగణన తీసుకుంటాం, ప్రజల తరఫున ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తాం అని చెప్పేసిన తర్వాత ప్రజలందరూ కార్పొరేట్లకు వ్యతిరేకంగా, ట్రంప్కు వ్యతిరేకంగా మరి మమతానికి గెలిపించారు. ఆ రకంగా అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే ప్రపంచంలోనే ఇటువంటి కార్పొరేటింగ్ ఎక్కడైతే ఉందో అన్ని చోట్ల కూడా ఇటువంటి ప్రయోజనాలు వస్తున్నాయి. అందుకని ప్రజలకేమో ఇబ్బందులు పెరుగుతున్నాయి, కష్టాలు పెరుగుతున్నాయి, ఉద్యోగం, ఉపాధి దెబ్బతింటుంది. ఇవన్నీ పరిగణలో తీసుకున్నప్పుడు వీళ్ళు సరైన కాదు, ట్రంప్ విధానం సరైనది కాదని చెప్పేసి ప్రజలు హెచ్చరిక చేస్తూ ఓడించారు. ట్రంప్ చెప్తున్నాడు, నా పేరు లేదు కాబట్టి, నేను బ్యాలెట్ లో నా పేరు లేదు కాబట్టి, అలాగే షట్డౌన్ లో ఉన్నావు కాబట్టి ఓడిపోయామని చెప్పేసి. షట్డౌన్ లో ఎందుకున్నారు, నీ పేరు ఎందుకు లేదు,